అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 ఈ స్తోత్రం. మహిమ కలిగినటువంటి పరిచర్యలో దేవుడు తన శక్తిని సామర్థ్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఆయన సేవలో బలంగా ప్రతి ఒక్క సేవకుని వాడుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరొక ప్రార్థన చేద్దాం. దైవజనులు జగదీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ముఖ్యంగా మన యొక్క అసోసియేషన్ యొక్క అభివృద్ధి కొరకు, మన అసోసియేషన్ ఉన్నటువంటి సేవకుల యొక్క క్షేమం కోసమే మనమంతా ప్రార్థన చేద్దాం. మన అసోసియేషన్ దేవుడు ఇంకను బలపరిచి అనేకమైనటువంటి మంచి కార్యాలు చేయడానికి ఈ యొక్క అసోసియేషన్ దేవుడు బలపరిచి అసోసియేషన్ ఉన్నటువంటి నాయకులకు తగినటువంటి కృపా జ్ఞానం అనుగ్రహించి దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా అసోసియేషన్ యొక్క నాయకుల కోసము క్షేమం కోసమే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగినటువంటి మా దేవుడా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాము తండ్రి. మీ కృపా సింహాసనం ఎదుట మోకరించి మీ మంచితనాన్ని బట్టి మీ గొప్పతనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం దేవా. మా దేవుడవై మాకు ఇచ్చిన శుభదినమును బట్టి వందనాలు. నిన్నటి వారమైన మమ్మల్ని తండ్రి మరో దినంలోనికి ప్రవేశింపచేసి ఈ విధంగా తండ్రి మరో మాసంలో తండ్రి అసోసియేషన్ మీటింగ్నైనా మేమంతా ఐక్యతగా ఏక మనస్సు కలిగి నిర్వహించుకోవడానికి కృపనిచ్చిన విధానమును బట్టి కూడా వందనాలు. సహోదరులు ఐక్యతగా ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత రమ్యమో అన్నారు. అటువంటి ఐక్యత మనస్సును మా అందరికీ అనుగ్రహించి ఒక తాటుపై నిలబెట్టిన విధానమును బట్టి మీకు వందనాలయ. ఇదిగో నా తండ్రి, నిర్వహించబడుతున్నటువంటి నాయన ఈ అసోసియేషన్ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఒక ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క తండ్రి ప్రణాళికబద్ధంగా నడిపించబడుతున్నటువంటి నాయన ఈ యొక్క అసోసియేషన్ ప్రభా మీ కృప ద్వారా నడిపించమని వేడుకొనొచ్చు ఉన్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అసోసియేషన్ పెద్దల కొరకై విశేషంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి నాయన ప్రతి దైవ సేవకులను నాయన మీ కృప చేత మీ పరలోక జ్ఞానము చేత వారిని నింపండి దేవా. స్తోత్రంలో అసోసియేషన్ విషయంలో తండ్రి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రభువా వారికి చక్కటి నాయన మంచి పరిజ్ఞానమును పరలోకపు జ్ఞానమును మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. అసోసియేషన్ కొరకు వారు తలపెట్టి ప్రతి నాయన మీటింగ్ కానీ, ప్రతి కార్యము కానీ ప్రభువా, ప్రతి ప్రార్థన కానీ నాయన ప్రతి విషయంలో తండ్రి ఆది నుంచి అంతం వరకు మీ మహిమార్థమై మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. అసోసియేషన్లో చేరినటువంటి నాయన ప్రతి దైవజనుని యొక్క కుటుంబముల కొరకై, వారి సంఘముల కొరకై, వారి పరిచర్యల కొరకై, వారి బిడ్డల భవిష్యత్తుల కొరకై కూడా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ కృపా కనికరం కలిగిన చేతులకు ప్రభు మమ్మల్ని అప్పచెప్తూ ఉన్నాము తండ్రి. మా జీవితాల్లో తండ్రి ఏది జరిగినా మీ మహిమార్థం జరగాలి ప్రభు. మేము ఎలా ఉండడం మీ మహిమార్థమై ఉండాలి తండ్రి. మీ పిల్లలుగా మేము పేరు పెట్టి పిలవబడాలి, మీ సేవకులుగా పేరు పెట్టి పిలవబడాలి. నమ్మకమైన మనిషి దాసరుగా ప్రభు మేము నిలబడినట్లుగా కృప చూపించమని వేడుకొనొచ్చు ఉన్నాం దేవానికి వందనాలు. అసోసియేషన్ మీరు ఆశీర్వదించండి. 30 60 100 తండ్రి నంద్యాలలో ఉన్న అనేక అసోసియేషన్లకు ఆదర్శంగా ఈ అసోసియేషన్ నిలబడినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొనొచ్చు ఉన్నాం దేవా. స్తోత్రములు. మాకు ఇచ్చిన ఈ సహవాసమును బట్టి, ఈ ఐక్యతను బట్టి, ఈ కృపా సమాధాన సమయమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు